రైట్ నా రైట్ 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 ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోడమో ఒకసారి మనము దీనిపైన దయచేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. ప్రపంచవ్యాప్తంగా మొన్ననే చైనాలో కూడా మన చేనేత కళను అక్కడ ప్రదర్శించారు. వారికి జాతీయ అవార్డు కూడా దక్కింది. చేనేతల తరపున జూజూరి నాగరాజు గారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ హ్యాండ్లూమ్ వారికి, పవర్లూమ్ వారికి మొత్తం అందరికీ పవర్ సబ్సిడీ ఏదైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో దాన్ని ఈరోజు అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 1,00,000 మందికి పైగా చేనేతల్ని ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే సొంత మగ్గాలు కానీ లేకుంటే హ్యాండ్లూమ్స్, పవర్లూమ్స్ మీద ఆధారపడి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు. అందులో హ్యాండ్లూమ్స్ వారికి 200 యూనిట్లు పవర్ సబ్సిడీని, పవర్లూమ్స్ వారికి 500 యూనిట్లు పవర్ సబ్సిడీ, అంటే దగ్గర 200 యూనిట్లు అంటే 8,000 రూపాయలు. ఈరోజు మనకు సంవత్సరానికి 8,500 రూపాయల నుంచి 9,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి లబ్ధి చేకూరే పరిస్థితి. మరేదే రకంగా పవర్లూమ్ వారికి దగ్గర 60,000 రూపాయలు ఉపయోగపడే పరిస్థితి అనేది కనపడుతుంది మనకు. ఇది ఈరోజు చేనేత వృత్తిని ముందుకు నడిపించడానికి వారికి మేము భరోసాగా ఉన్నాము అనే ఒక నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం అనేది చేనేతలకు ఆ ధైర్యాన్ని ఇవ్వడానికే ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరూ, సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవాలి. కొత్తగా ఎవరైతే చేనేత వృత్తిలోకి రావాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ నుంచి మనకు ఏవైతే సబ్సిడీలు ఉన్నాయో అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అందిపుచ్చుకొని ఈరోజు చేనేత వృత్తిని కాపాడాలి, చేనేతల్ని ముందుకు నడిపించాలని చెప్పి వారందరినీ కూడా నేను కోరుతున్నా. ఇటువంటి కార్యక్రమాన్ని, బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు, దీన్ని సాధ్యం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా చేనేతల తరఫున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దాంతోపాటు అమరావతి కొన్నేళ్ల నుంచి మనం దగ్గర 8-10 ఏళ్ల నుంచి అమరావతి రాజధానిగా ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి అమరావతి రాజధానిగా పెట్టుకొని ముందుకెళ్లాలనే